చల్లగా. He's a freaking badass. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 27 ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్ ట్యూస్డే ఎపిసోడ్ కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా. ఇలా మార్కులు హైయెస్ట్ మార్క్స్ కొట్టేసుకుంటూ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్కి వెళ్ళి ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ కొట్టేసే వాళ్ళే ఈ సీజన్ ఛాంపియన్స్. వాళ్ళల్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. నిన్నటి ఎపిసోడ్లో ఈ 12 మందిలో 3 కంటెస్టెంట్స్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడి పోటీ పడ్డారు. ఇకపోతే ఇవాల్టి ఎపిసోడ్లో మరికొన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో 3 కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. ఆ వరుసలో ఇవాల్టి ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి అధర్. అదేంట్రా ఇట్లా 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 ఇండికేటర్ వేయకుండా లెఫ్ట్ రైట్ తిరిగేస్తున్నావు? ఏమైంది, కాలు బాగానే ఉందా? ఒకసారి ఇంకొకసారి నడిచిరా. కావాలని చేసా లేకపోతే మా యాక్షన్. జాగ్రత్త నాన్న, ఫ్రాజైల్, హ్యాండిల్ విత్ కేర్. ఏ పాట పాడుతున్నావు? నేను ఇప్పుడు పాడబోయే పాట 16 ఏళ్ల వయసు, చిత్రం లంకేశ్వరుడు. ఈ పాట అనగానే మాకు గుర్తుకొచ్చేది రిషిల్ పర్ఫార్మెన్స్. రిషిల్ చేసిన పర్ఫార్మెన్స్ని అద్దరగొట్టాలి నువ్వు. ఓకే ఓకే ఎవరు రిషిల్? మర్చిపోయాం మేము. రిషిల్ అంటే ఎవరో గుర్తులేదు అన్నట్టుగా పాడాలి నువ్వు. ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ బ్రో. Clap! Clap! Clap to clap! Hand to hand! Clap to clap! Boys and girls! Hand to hand! Girls and boys! Clap! 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 Da 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 da. పదహారేళ్ల వయసు, పడి పడి లేచే మనసు. 16 ఏళ్ల వయసు, పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళ మెసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్క మెసి కట్టుకో. 16 ఏళ్ల వయసు, పడి పడి లేచే మనసు. ఎవ్రీబడీ 16 ఏళ్ల వయసు, దట్స్ గుడ్. పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళ మెసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్క మెసి కట్టుకో.
చూడకుండే జల్లు లోన వాన జల్లు తేని పోని దిగులు తేని పగలు రగులు ఆడపిల్ల సబ్బు పిల్ల రాసుకుంటే కన్నె పిల్ల అగ్గి పూల రాజుకుంటే ఆడపిల్ల సబ్బు పిల్ల కన్నె పిల్ల అగ్గి పూల రాసుకుంటే రాజుకుంటే హోయ్ 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 పట్టుకో పట్టుకో కళ్ళ మేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్క మేసి కట్టుకో 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు కామాన్ గర్ల్ 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పిల్లదాని బాబు కుర్రకారు ఆపు అయిన చూడు పొగరు లోన చూడు పొగరు హే పిల్ల కాదు పిడుగు గుండె కోసి అడుగు తాచలేని ఉడుకు దోచుకోని సరుకు అందమైన ఆడపిల్ల పట్టుకుంటే చూడలేక చందమామ తప్పుకుంటే అందమైన ఆడపిల్ల చూడలేక చందమామ పట్టుకుంటే తప్పుకుంటే హోయ్ 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 పట్టుకో పట్టుకో కళ్ళ వేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు కామన్ గర్ల్ 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళ మూసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో ఇది భలే పవర్ఫుల్ రా, సూపర్ ఉండింది రా. ఆ మధ్యలో స్టెప్స్ గిప్స్ అన్నీ అసలు వేరే లెవెల్. డాన్స్ నేర్చుకుంటున్నావు నువ్వు? అవును సార్. అవునా? వావ్, ఫెంటాస్టిక్ రా, బ్రిలియంట్. అంటే ఫుల్ టోటల్ ప్యాకేజ్ పర్ఫార్మర్ అనమాట నువ్వు. స్టేజ్ ఎక్కితే డాన్స్ అండ్ సాంగ్, అంతేనా? అవును సార్. బ్రిలియంట్ రా. జడ్జెస్ అదర్ నమస్తే సార్. నువ్వు పని చేయరా అబ్బాయి. ఏంటంటే నేను షోస్ చేస్తుంటా బయట. నేను దేవి శ్రీప్రసాద్ గారి లాగా డ్యాన్స్ చేయలేను, తమన్ గారి లాగా హుషారుగా బిహేవ్ చేయలేను. ఎందుకంటే నా ఏజ్ వేరు కదా. నేను ఎన్ని మెలోడీ సాంగ్స్ పాడుతూ సాఫ్ట్గా ఉండవు నాకు అలవాటు. దాన్ని కాంపన్సేట్ చేయడానికి నువ్వు నాతో పాటు ఆ స్టేజ్ షోకి నువ్వు నా భుజాల మీద ఎక్కు. ఓకే సార్. నా భుజాల మీద ఎక్కువ నువ్వు డ్యాన్స్ చేస్తూ ఉండు. మెలోడీ సాంగ్స్కి చెయ్యి, ఫాస్ట్ బీట్ సాంగ్స్కి చేస్తూ ఉండు. నేనేం పాడుతుంటే నువ్వు డ్యాన్స్ చేయి. ఎలా ఉంది అగ్రిమెంట్? ఓకే సార్. ఎందుకంటే నీ ఫేవరెట్ నా ఫేవరెట్ ఎవరు? చిరంజీవి గారు. ఆహా, శ్రీలీల. శ్రీలీల నీ ఫేవరెటేనా? అవును. మరే చెప్పమే మరి. శ్రీలీల ఎలా డ్యాన్స్ చేస్తావు అంతకన్నా మించి నువ్వు చేస్తున్నావు నువ్వు. కానీ నీకు చెప్తా నేను. ఓకే సార్. సినిమాల్లో డ్యాన్స్ చేస్తారు కదా, అవును సార్. యాక్చువల్గా డ్యాన్స్ చేసేటప్పుడు పాట పాడలేరు, ఎందుకంటే దమ్ము సరిపోదు. అవును సార్. కానీ నువ్వు ముందర డ్యాన్స్ చేసి కరెక్ట్ నువ్వు ఎక్కడ స్టామినా మిస్ అవ్వకుండా నువ్వు పాడావు. వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. రా. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కళ్ళజోడు ఎక్కడ కొన్నా? మా మమ్మీ డాడీ చిన్నప్పుడు కొన్నారు. చిన్నప్పుడు ఇంకెప్పుడో పెట్టుకో.
వాట్ అ స్టైల్ బ్రో. సూపర్గా పాడావురా. థ్యాంక్ యూ మ్యామ్. సో నీకు ఇంకా 16 ఏళ్ల వయసు రావడానికి ఎంత వయసు ఇంకా? ఇంకా 8 సంవత్సరాలు రావాలి. ఇంకా ఇప్పుడు నేను 8 సంవత్సరాలు. సూపర్ పర్ఫార్మెన్స్, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. అథర్ నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా మంచి అభినందనలు అందుకున్నావు. కీరవాణి గారి దగ్గర నుంచి, తర్వాత సునీత గారి దగ్గర నుంచి. బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. ఈ రోజు ఏంటంటే నువ్వు పాడుతూ ఆడావు కదా, అది బాగా నచ్చిందిరా. థ్యాంక్ యూ సార్. సర్వరూప దర్శనం, సకల రూప సందర్శనం కలిగింది నాకు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపించావు నువ్వు. ఒకసారి ఉదిత నారాయణ గారిలా కనిపించావు, మరికొన్నిసార్లు చిన్న బప్పిలేరు లాగా కనిపించావు, మరికొన్నిసార్లు మన బ్రహ్మానందం గారిలా కూడా అనిపించావు నాకు ఎందుకో. నాకైతే పద్మనాభం గారు గుర్తొచ్చారండి. అవునా? మొత్తానికైతే చాలా చాలా ఉన్నాయిరా నీలో కళ్ళు. 8 ఏళ్ల వాడుగా ఉంటూ 16 ఏళ్ల వాడిగా పాడావు. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు జోక్స్ అడుగుతా. జోక్స్ చెప్తావా లేకపోతే డాన్స్ చేస్తావా? 2 చేస్తా. ఆడుతూ అడుగుతావా? ఫస్ట్ అడిగి దాని తర్వాత డాన్స్ చేస్తా. సరే అడుగు. ఓన్లీ జడ్జెస్ కోసమే ఈ రిడిల్స్. ఓకే, నో ప్రాబ్లం. రాత్రి పడుకున్నప్పుడు దోమలు కుట్టకుండా ఉండడానికి ఏం చేయాలి? అదర్ పెర్ఫార్మెన్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయాలి. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. దోతర వేసుకోవాలి. రాంగ్ ఆన్సర్. క్లాప్స్ కొట్టాలి. రాంగ్ ఆన్సర్. అదర్ క్వశ్చన్ ఏంటి? రాత్రి పడుకున్నప్పుడు దోమలు కుట్టకుండా ఉండడానికి ఏం చేయాలి? నేను చెప్తా. దోమలు పడుకున్నాక మనం పడుకోవాలి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి, ఒక హిస్టరీ టీచర్ ఏంటంటే ఒక పిల్లోడిని అడిగారు కి 3 ప్రపంచ యుద్ధం వస్తే ఏమవుతుంది? ఇంకొక లెసన్ యాడ్ అవుద్ది. కాదు. 3వ ప్రపంచ యుద్ధం వస్తే పాడుతా తీయగాలో కొంతమంది కాకుండా ప్రపంచంలో అందరూ ఎలిమినేట్ అయిపోతారు. కాదు. 3వ ప్రపంచ యుద్ధం వస్తే స్కూల్కి హాలిడేస్ ఇస్తారు. కాదు. ఏంట్రా సమాధానం ఏంట్రా? పిల్లోడు చెప్తాడికి 2 ప్రపంచ యుద్ధాలే చదవలేకపోతున్నాం సార్ హిస్టరీలోనా, ఇప్పుడు 3 ప్రపంచ యుద్ధం వస్తే ఏమవుతుంది సార్? మాకు పెద్ద తలనొప్పి సార్. ఏయ్, కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళిపో. నో డాన్సింగ్ రా, నో డాన్సింగ్. ఓకే. సరే నీదో నీ ఆన్సర్ లాంటిది ఒకటి చెప్తాను. 3వ ప్రపంచ యుద్ధం వస్తే అందరూ చచ్చిపోతారు, అదర్ మాత్రమే బతికుంటాడు. ఎందుకు? అదర్ నా భుజాల మీద ఉన్నాడు కాబట్టి. వెళ్ళు. పాడుతా తీగ సీజన్ 27 ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్ ట్యూస్డే ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ధన్య. ధన్య, నువ్వు పాడబోయే పాట వివరాలు. నేను ఇప్పుడు పాడబోయే పాట పూవై పూవై చిత్రం దూకుడు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా పాడు. బ్రో ఒకసారి ఏ ఇదేదో సినిమాలో చూసానే. వెంకీ మామ చేశారు. వెంకీ మామ దేంట్లో చేశారు? F2లో. దేనికి అదంటే ఏంటి? అది రిలాక్స్ అవుతున్నాను నేను ఇప్పుడు పాట పాడాను కదా. ఇప్పుడు బాగా కంఫర్టబుల్ గా పాడతావా? ఇది ఎవరు నేర్పించారు ఇది నీకు? సినిమాలో చూసి నేనే నేర్చుకున్నా. సరే, మీరు కూడా రిలాక్స్ అవ్వాలని మీరు కూడా ఆ స్టెప్ వేసేసుకోండి ఒకసారి. ఆల్ ది బెస్ట్. బాగా పాడు. థ్యాంక్ యూ బ్రో. గుడ్ లక్. పూవై పూవా అంటాడు ఆటో అప్పారావు. పూవై పూవా అంటాడు ఆటో అప్పారావు. పెప్పి నొక్కేతాడు స్కూటర్ సుబ్బారావు. చిపాడు పరుకోలంతా నాయనకే పడతారు. ఏంది టెన్షన్ యమ టెన్షన్. మారుతిలో డ్రైవింగ్
నేర్పిస్తానని సైదులు ఏకంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని అబ్బులు దొరికిందే సందంట తెగ డాన్సులు పడతారందరూ అందరూ అందరూ తింగ తింగ తింగరొల టెన్షను దొంగ దొంగ సచ్చినొల టెన్షను పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు అట్టు అప్పరావు హే హే షెరాటో ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్ హే హే షెరాటో ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్ సినిమాకి వెళ్దామంటే సిల్లరగాల టెన్షన్ హే నచ్చిందే పిల్లని నలిపేతారని టెన్షను నలుసంతా నడుముని గిల్లెత్తారని టెన్షను నీకొచ్చాకే బొమ్మ మొదలైనది టెన్షను తింగ తింగ తింగరొల టెన్షను దొంగ దొంగ సచ్చినొల టెన్షను హే హే ఓ మస్తరు సరుకున్నోలు నా సూపులకి ఆనరు హే హే ఓ మస్తరు సరుకున్నోలు నా సూపులకి ఆనరు సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికి పడతా నేను టెండరు హే నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను నీ పొక్కిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను నీ దొరుకు దూకుడు ఏం చేస్తాదో నేను టెన్షను 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 దుక్కు దుక్కు అరే దుక్కు 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 దుక్కుతవనే టెన్షను అరే దుమ్ము దుమ్ము లేపుతవనే టెన్షను జడ్జెస్ ఓవర్ టు తన్య నమస్తే సార్ నమస్తే అమ్మా. ఇప్పుడు మా ఇంట్లో మా అత్తయ్య గారికి 80 ఏళ్ళమ్మా. మా పిల్లలకి కొంతమంది బాగా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి 16, 18 అలా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాల దేశాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంతవరకు రష్యా చూడలేదు, సింగపూర్ ఎలా ఉంటుందో చూడలేదు, ఆఫ్రికా అసలు ఎక్కడ కూడా ఆఫ్రికా ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఫ్రాన్స్ ఎలా ఉంటుందో తెలియదు. చాలా దేశాలు నేను చూడలేదు. నువ్వేమన్నా చూసా? లేదు సార్. నువ్వు చూడలేదు. నేను చూడపడానికి కారణం ఏంటంటే, నాకు ఫ్లైట్లో కూర్చుంటే ఫ్లైట్లో టర్బులెన్స్ వస్తుంది. టర్బులెన్స్ అంటే షేక్ అవుద్ది గాలిలో అప్పుడు నాకు టెన్షన్. మరి నువ్వు ఎలా వచ్చావు? రాజమండ్రి కదా మీది? అవును సార్. ఎలా వచ్చావు? ఫ్లైట్లోనా ట్రైన్లోనా? ట్రైన్లో సార్. నీకు టెన్షన్ లేదు. నీకు ఎప్పుడు వస్తుంది టెన్షన్? అది ఫ్లైట్లో వెళ్ళినప్పుడు వస్తుంది సార్. వస్తా నీకు కూడా. బట్ నేను ఇవన్నీ ఈ కంట్రీస్ చూడలే, కానీ యాతన్ అని ఒక కంట్రీ ఉంది. ఏంటి యాతన్? నువ్వు చూసావా యాతన్? తెలీదు సార్ నాకు ఆ కంట్రీ. తెలియదు కదా, నేను చూశాను. నీకు కూడా చూపించిన యాతన్ అనే కంట్రీ చూపించిన. చూపించండి. ఇది యాతన్ అను, ఒకసారి యాతన్ అను. యాతన్. ఒక 10 సార్లు. యాతన్ 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 తన్యా. తన్య అనే కంట్రీని ఇప్పుడే చూస్తున్నాం మనందరం. ఫ్లైట్ ఎక్కాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా తన్య అనే కంట్రీని చూసాం. కంట్రీలో ఉన్న విశేషాలు అన్నీ చూసాం. గమకాలు, విన్యాసాలు, చక్కటి గాత్రం అన్నీ చూసాం. చాలా చక్కగా పాడావమ్మా. ఆల్ ద బెస్ట్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ధాన్య నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా 2 చరణాల్లో మొదటి పంక్తులు ఉన్నాయి కదా, చెప్పది అది ఒకసారి పాడు. హే హే తారారారారారా తారారారా. ఆ 2 చరణాల్లో అది 2 సార్లు వచ్చినప్పుడు అక్కడ బాగుంది. తర్వాత వచ్చే పంక్తులు కావచ్చు, పల్లవిలో కావచ్చు, మీ అందరికి పిల్లలందరూ మీరు ముద్దుగా పాడుతున్నారో ముద్దగా పాడుతున్నారో తెలియట్లేదు. ఆ తేడా తెలియకుండా పాడుతున్నారు. చాలా చోట్ల పదాల్లో స్పష్టత లోపిస్తోంది. అది గమనించి గ్రహించి జాగ్రత్తగా పాడాలి. నువ్వు చరణంలో ఆ 2 పంక్తులు బాగా పాడావు, తర్వాత వచ్చే పంక్తులు కింద స్థాయిలో ఉన్నాయి, కానీ అర్థం అవ్వకుండా పాడుతున్నారు మీరు. అది అస్పష్టంగా లేవు ఆ మాటలు. జాగ్రత్తగా పలకాలి, సరేనా? ఓకే ఆ సార్. చరణాల్లో మిగతా 2 పంక్తులు ఎలా పాడో మిగతా ఆ కింది కూడా అలాగే పాడితే బాగుండేది అనిపించింది నాకు. అదొకటి పిల్లలందరూ సరి చూసుకోవాలి, సరేనా? మాటలు పదాలు స్పష్టంగా రావడానికి ప్రయత్నించండి. ఓకే సార్. సరేనా? బాగుంది మిగతా. థ్యాంక్ యూ సార్. ధాన్య నమస్తే మేడం. నమస్తే. కొన్నిసార్లు మనకి నచ్చినవి పాడతాము, కొన్నిసార్లు అందరూ సజెస్ట్ చేసినవి పాడాల్సి వస్తుంది. బట్ ఏదైనా ఎలా ప్రజెంట్ చేసాం అనేది ఇంపార్టెంట్, రైట్? అవును మేడం. సో ఈ పాట ఆ పాటలో ఒరిజినల్గా ఉండేటటువంటి ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ట్రై చేసావు. నీ ఏజ్కి నువ్వు జస్టిస్ చేసావు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ హుషారైన పాట. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ మేడం. తీగ సీజన్ 27 ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్ ట్యూస్డే ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి రిత్విక్. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. రచ్చాడుకోగా రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడు పెద్ద పులిలాగా. టచ్ చెయ్యకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే బేగా. గట్టా నడిచి వచ్చే గేటులని దాటుకొస్తే గిట్టా దడలు పుట్టి దమ్ముదమారే. స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ జూలు విదిలిస్తే జుమ్ము జుమారే. మరణం మాసు మరణం టఫ్ తరుణం అతడి పేరే మనకు శరణం. మాసు మరణం టఫ్ తరుణం స్టెప్పులేసే కిరణం. రచ్చాడుకోగా రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడు పెద్ద పులిలాగా. టచ్ చెయ్యకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే బేగా. ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు తల మీదెట్టుకుని చూస్తాది ఊరు. న్యాయం వెనకే అడుగే ఒరయ్యా నేన్ని వెనకే చివరి వరకు. కాళ్ళు లాగి ఎదగా వదయా కాళ్ళయముడై పడతా జరుగు. గట్ట నడచవచ్చే గేటులని దాటుకొస్తే గిట్టా దడలు పుట్టి దమ్ముదమరే. స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ జూలు పిదిలిస్తే జుమ్ము జుమారే. మరణం మాసు మరణం టఫ్ తరుణం అతడి పేరే మనకు శరణం. మాసు మరణం టఫ్ తరుణం స్టెప్పులేసే కిరణం. రచ్చాడుకోగా రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడు పెద్ద పులిలాగా. టచ్ చెయ్యకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే బేగా. వాళ్ళ పిత్తరి డోళ్ళు పిత్తే సత్తునా.
తరుణం స్టెప్పులేసే కిరణం మరణం. జడ్జెస్ హృత్విక్ నమస్తే సార్. నమస్తే. చరణాలు బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చరణాలు బాగా పాడావు. చరణం తర్వాత వచ్చే రచ్చాడు కోగా రాయాలి సాంగ్ కూడా బాగా పాడావు. కానీ అది ప్రారంభంలో 2 సార్లు అది ఇంకా బాగా పాడాలి. అది మధ్యలో ఏదో తడబడ్డావో కొంచెం ఏదో ఆగింది బండి. చాలా 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 బలంగా పాడాలి. ఒకసారి పాడు మళ్ళీ. రచ్చాడుకోగా రాయాలో సాంగ్ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా టచ్ చెయ్యకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే బేగా. బ్రహ్మాండంగా ఉంది. ఇలా పాడితే బాగుండేది. బ్రహ్మాండంగా పాడావు. ఇప్పుడు అది 2 సార్లు వచ్చింది అవకాశం. 2 సార్లు నువ్వు కొంచెం అలా చేజార్చుకున్నావు. మళ్ళీ చరణం తర్వాత వచ్చే పలు బాగా పాడావు. ఆ జాగ్రత్త తీసుకోవాలి నువ్వు. ఓకే సార్. ఋత్విక్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నీ తోటి కంటెస్టెంట్ల పేర్లు అన్నీ నీకు తెలుసా? తెలుసు సార్. బాగా గుర్తుపెట్టుకున్నావా? ఫ్రెండ్స్ అయిపోయారు అందరూ. మరి నీకు వాద్య సహకారం ఇస్తున్న మన ఆర్కెస్ట్రా బృందం వారి పేర్లన్నీ తెలుసా? తెలియదు సార్. మరి తెలుసుకోవాలిగా, అందరి పేర్లు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనందరం ఒక ఫ్యామిలీలా ఉన్నాం. ఇక్కడ జడ్జెస్ కానీ చరణన్న కానీ వాళ్ళు నీ కంటెస్టెంట్లు కానీ మనందరం కలిసే కదా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వాళ్ళందరూ కలిసే కదా ఇక్కడ సాంగ్స్ పాడుకుంటున్నాం. సో తెలుసుకుందాం. ఫస్ట్ మనం జోగారావు గారు అండ్ పాలరాజు గారితో స్టార్ట్ చేద్దాం. జోగారావు గారు నమస్కారం. జోగారావు గారు చూడు, ఆయన చూడు. జోగారావు గారు తబలా వాయిస్తున్నారు. పాలరాజు గారు వాళ్ళిద్దరు కూడా నీ వల్ల సైలెంట్ అయిపోయారు ఇప్పుడు లాస్ట్ ఒక పాటలో. ఏ పాటలో? బృందావనం. అది అందరి సైలెంట్ అయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఈ మాసు మరణం పాట తబలా బీట్తో ఎలా వస్తుందో చూద్దాం. కమాన్. ఓన్లీ ఇండియన్ స్టైల్, వెస్ట్రన్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ క్లాసికల్ కీర్తనలాగా వాయించండి. పాడు డాడీ, చూద్దాం. రచ్చాడుకోగా రాయాలో సాంగ్ ఊళ్ళోకి వచ్చాడు పెద్ద పులిలాగా టచ్ చెయ్యకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే బేగా. గట్ట నడిచి వచ్చి గేటులని దాటుకొస్తే గిట్ట దడలు పట్టి దమ్ముదమరే. స్లీవ్ మడత పెట్టి కాలరు గరేసుకొస్తూ జూలు విదిలిస్తే జుమ్ము జుమరే. మరణం మాసు మరణం టఫ్ తరుణం అతడి పేరే మనకు శరణం. మాసు మరణం టఫ్ తరుణం స్టెప్పులేసే కిరణం. రచ్చాడుకోగా రాయాలో సాంగ్ ఊళ్ళోకి వచ్చాడు పెద్ద పులిలాగా టచ్ చెయ్యకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే బేగా. వెరీ గుడ్. ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేశాను సార్. చూసావు మరి, తబలా అంటున్నా వెస్ట్రన్ బీట్ అన్నా దేని విలువ దానిదే. పాత పాటల విలువ పాట గొప్పవే. మనం ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు చూడు ఇప్పుడు. మరి ఈ బీట్ అవును సార్. మోడర్న్ సాంగ్ కన్నా ఇది బాగా ఎంజాయ్ చేసావా? అవును సార్. నువ్వేంటి అందరూ సెట్లు అందరూ ఎంజాయ్ చేశారు. పిల్లలు పేరెంట్స్ అందరూ ఎంజాయ్ చేశారు. ఓకే ఓకే సార్. వెరీ గుడ్ అమ్మా. కార్యక్రమం పూర్తయ్యే లోపల మిగతా ఆర్కెస్ట్రా మెంబర్స్ పేర్లు కూడా తెలుసుకుని వారికి రెస్పెక్ట్ వాళ్ళకు కూడా షేర్ చేస్తే విల్ బి లైక్ ఎ ఫ్యామిలీ. ఓకే, వాళ్ళ పేర్లు కూడా నీకు బై హార్ట్ రావాలి కంటెస్టెంట్ పేరు లాగా. ఆల్ ద బెస్ట్. చాలా బాగా పాడమ్మా. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ వర్షన్లో నీ వాయిస్ క్లియర్గా వినిపించింది నాన్న. చాలా బాగుంది. మంచి ఫోక్లో టచ్ వచ్చింది. ఎంత బాగుందో. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. నీకు ఆ పవర్ ఉంది, ఆ ఎనర్జీ ఉంది, నువ్వు పాడగలిగే శక్తి ఉంది నీకు. చేయాల్సింది ఎలా ఏంటి అంటే కొంచెం ఫోకస్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక టైం అంటూ పెట్టుకొని ప్రతిరోజు ఖచ్చితమైన ప్రాక్టీస్. ఓకే మ్యామ్. సరేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హుషారు నింపావు సెట్లో. అండ్ ఎస్పెషలీ ద రీమిక్స్ వర్షన్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్ పేట నుంచి హృత్విక్ పాడిన ఆ పాటతో మొత్తం కంప్లీట్ అయింది. మళ్ళీ వచ్చేవారం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ సమ్మర్ కూల్ సాంగ్స్తో పిల్లలు పోటీ పడబోతున్నారు. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ దెన్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా